హాయ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ కల్కి 2898 ట్రైలర్ జస్ట్ నౌ రిలీజ్ అయింది అండ్ అది చూసి దాని రియాక్షన్ వీడియో చేద్దాం అనుకుంటున్నా. దాని తర్వాత దాని గురించి కూలంకషంగా చర్చించవచ్చు. అండ్ ద మోస్ట్ హైలైట్ థింగ్ ఏంటంటే ఏ డైరెక్టర్కైనా ఇండియన్ సినిమాలో ఏ డైరెక్టర్కైనా డ్రీమ్ క్యాస్ట్ లాంటి ఒక అద్భుతమైన క్యాస్ట్ దీపికా పదుకొనే, ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వీళ్ళందరినీ కలిపి ఒక సినిమాకి ఒప్పించడం అనేది ఒక పెద్ద టాస్క్. అలాంటి లార్జర్ దాన్ లైఫ్ స్టోరీతో మనల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళడానికి నాగార్జున రెడీ అయ్యారు. అండ్ క్లియర్గా మనకి రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ నుంచి తెలుసు. అండ్ ఈ ప్రాజెక్ట్ ట్రైలర్ ఎలా ఉంటుందని చెప్పేసి చాలామంది యాంటిసిపేటెడ్గా వెయిట్ చేస్తారు. అందులో నేను ఒకటి అనమాట. లెట్స్ గెట్ ఇన్ టు ద ట్రైలర్ ఫస్ట్, నా తర్వాత దాని గురించి మాట్లాడతాం. ఓకే, ఈ భూమి మీద మొదటి నగరం, ఈ వరల్డ్ లో చివరి నగరం కాశీ. పైన నీళ్లుంటాయంట. భూమిని మొత్తం పీల్చేస్తే అన్నీ అక్కడే ఉంటాయి. ఈ లోకంలో ఉన్నది కాంప్లెక్స్ ఒక్కటే, దేవుడు ఒక్కడే, సుప్రీం యాస్కిన్. నీలాంటోడు ఎంత మందిని రక్షించొచ్చో తెలుసా? నేను రక్షించాల్సిందే ఒక్కడిని. 6000 సంవత్సరాల క్రితం కనిపించింది. ఇప్పుడు మళ్ళీ ఆ పవర్ వచ్చిందంటే ఇక వెలుగు వచ్చే సమయం అయింది. ప్రాణంలో ఇంకో ప్రాణం. నువ్విప్పుడు కనపోయేది మామూలు ప్రాణం కాదమ్మా. సృష్టిని నేను కాపాడుతా. దీన్ని ఎలాగైనా ఆపి తీరాలి. పొద్దున్నే ఫైట్ అండ్ బుజ్జి. నేను యాక్చువల్లీ కల్కి అవతారమే ప్రభాస్ ఉంటాడేమో అనుకున్నాను, కానీ కల్కి అవతరించడానికి ప్రభాస్ హెల్ప్ చేసే ఒక పర్సన్ అనమాట. సో అశ్వత్థామతో పాటు కలిసి ఫైట్ చేసే పర్సన్ కనిపిస్తాడేమో అని నాకు అనిపిస్తుంది. సినిమా రిలీజ్ అయ్యే వరకు మనం వెయిట్ చేద్దాం. ఎంత మంచి కళ ఉన్నాను తెలుసా? ఫెంటాబులస్. మనం కాంప్లెక్స్ లో ఉన్నామంట. 1 మిలియన్ యూనిట్స్ ఉన్నాయని దగ్గర ఏమీ లేవు. అలాంటి ఎంతమంది అక్కడ హీరో తెలుసా? నాతో రా. యూనిట్స్ ఎక్కువ ఇస్తారా? అబద్ధం. నీకు జస్ట్ నువ్వంటేనే ఇష్టం భైరవా. ప్రపంచంలో ఒకటే ఒక సైడ్, నీ సైడ్. భైరవా 5 స్టార్ బౌంటీ. లెట్స్ గో. హై హై. నాకు ఆ అమ్మాయి కావాలి. పాయింట్ ఏంటంటే నేను ఒక్కడనే ఆ అమ్మాయిని తీసుకురాగలను. అంత ష్యూర్? రికార్డ్స్ చూసుకో, ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. మీ యుద్ధం మళ్ళీ మొదలైనట్టుంది. ఇది కూడా ఓడిపోను. హాలీవుడ్ కాదు, మన ఇంకా టాలీవుడ్ కాదు, హాలీవుడ్. మామూలు లేవు. ఇంకా తొలి ఊపిరి కూడా తీసుకొని ఈ బిడ్డ కోసం ఇంకెంత మంది చనిపోవాలి? భయపడకు, మరో ప్రపంచం వస్తుంది. కంప్లీట్లీ ఇన్ న్యూ అవతార్. మామూలుగా లేదు లుక్ అయితే, చాలా ఫియర్సీ లుక్. వావ్, లాస్ట్ షాట్ వావ్ షాట్తో ఫినిష్ చేశారు. అండ్ బౌంటీ కాన్సెప్ట్ ఏంటి అంటే యాక్చువల్లీ చాలామందికి తెలియకపోవచ్చు. బౌంటీ అంటే యాక్చువల్లీ ఎవరో పట్టుకోలేని ఒక వ్యక్తిని, లేదా ఇదివరకు వాంటెడ్ అని చెప్పేసి ప్రైస్ ట్యాగ్లు పెట్టేవారు కదా పోస్టర్స్ వేసి. అవి పట్టుకోగలిగే కొంతమంది స్పెషల్ పర్సన్స్ని బౌంటీస్ అంటారు అనమాట. వాళ్ళకి ఆ టాస్క్ వచ్చినప్పుడు దాని నుంచి డబ్బులు సంపాదిస్తారు. ఇక్కడ పాయింట్స్ అని మాట్లాడుకున్నారు, యూనిట్స్ అని మాట్లాడుకున్నారు. ఆల్రెడీ బుజ్జి అండ్ భైరవ అని చెప్పి మనం యానిమే చూసాం కదా, అండ్ దాంట్లోనే కొంచెం కాన్సెప్ట్ అర్థమైపోతుంది. ట్రైలర్ కూడా ఆ కాన్సెప్ట్కి రిలేటెడ్గానే రిలీజ్ చేశారు. దానికి సినిమాకి సంబంధం లేదనుకున్నాం, కానీ కంప్లీట్లీ ఆ వరల్డ్ ఇంట్రడ్యూస్ చేయడానికి బుజ్జి అండ్ భైరవని రిలీజ్ చేశారని అర్థమవుతుంది. సో సినిమా అయితే క్వాలిటీ పరంగా టాప్ నాచ్ ఉంది.
ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు, సినిమాటోగ్రఫీ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, సంతోష్ నారాయణని ఎందుకు సెలెక్ట్ చేశారని చెప్పేసి నేనైతే అనుకున్నాను. ఎందుకంటే సంతోష్ నారాయణ్ మాస్ సినిమాలకి ఓకే, ఇలాంటి సైఫై థ్రిల్లర్స్కి ఎంతవరకు మనల్ని ఎంగేజ్ చేయగలుగుతాడని చెప్పేసి కొంచెం వరకు మాస్ ఆడియన్స్కి డౌట్ ఉండొచ్చు. కానీ అండ్ ఈ సినిమాతో సంతోష్ నారాయణ్ వెర్సాలిటీ ఏంటో చాలామందికి అర్థమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మ్యూజిక్, కెమెరా వర్క్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఎవ్రీథింగ్ టాప్ నాచ్ ఉంది. బ్రహ్మానందం గారిని తీసుకురావడం నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆ ఏజ్లో ఆయన డిస్కంటిన్యూ చేస్తున్నారు, ఇంకా అక్కడి నుంచి యాక్టింగ్ చేస్తారో లేదని తెలియదు అనుకుంటుంటే ఈ పెద్ద ప్రాజెక్ట్లోకి ఆయన్ని ఇన్కార్పొరేట్ చేయడం చాలా టాప్ నాచ్ అండ్ సర్ప్రైజింగ్ అనిపించింది, చాలా బాగా అనిపించింది. సో దీని గురించి ఇంకా మాట్లాడదాం. కల్కి 2898 AD టీజర్, సాంగ్స్ ఇవన్నీ వచ్చే కొద్దీ దాని గురించి డీటెయిల్స్ తెలుసుకుంటూ ఉందాం, డీకోడింగ్ చేస్తూ ఉందాం. ఓకే.